ఏదైతే కొన్ని రోజుల నుండి చంద్రబాబు గారి మీద జీవీ రెడ్డి అభిమానులైనటువంటి అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి అంటే అభిమానం, అదే సమయంలో జీవీ రెడ్డి అధికారుల మీద కోపంతో వెళ్తే మీరు ఎట్లాగ చేస్తారన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏది దాని చుట్టూ కథ నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే జీవీ రెడ్డి బయటికి వెళ్ళాక చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టేటటువంటి కామెంట్లు అవన్నీ పక్కన పెడితే, జీవీ రెడ్డి ఇప్పుడు అందుకనే తెర ముందుకు వచ్చి తాను పార్టీకి విధేయుడినని, అలాగే చంద్రబాబు గారి పట్ల తన విధేయతని ప్రకటించుకొచ్చారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్లు, అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించారు. నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోని టీడీపీలోను ప్రభుత్వ వ్యవస్థలో నా గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశాన్ని నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు.